నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చెప్పకూడదు అందరూ కూడా. కలిసి ప్రభువుని కనపరుద్దాం. స్తోత్రం. అపాయము నా గుడారము సమీపించనీయగా అపాయము నా గుడారము సమీపించనీయగా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పకూడదు. ప్రభువుని కనపరుద్దాం. ఎవరైనా చప్పట్లు కొట్టలేని వారు ఉన్నట్లయితే ప్రభువుని గణపరచు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను నడిపిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను నడిపిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. యోగ్యత
లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. బలో క్రీస్తు మహారాజుకు జై, రాజుల రాజుకు జై, ప్రభువుల ప్రభువుకు దేవాతి దేవునికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికి ఇచ్చి వారితో ఇట్లా నేను చాలండి. చిన్ని ప్రార్థన, తలలు వంచి కండ్లు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, సకల యుగాలలో అక్షయుడవును సర్వ సృష్టిని పరిపాలించుచు ఉన్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పుణ్య పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు ఉన్నాం. దేవా, ఇదిగో మా తండ్రి, మానవుడు జీవించడానికి శరీర ఆహారము ఎంత అవసరమో ఈ జీవిత యాత్రలో మా ప్రభువా ఆత్మీయ ఆహారము కూడా అంతకంటే ఎక్కువ అవసరత కలిగినదై ఉన్నది. ఇదిగో మా తండ్రి, శరీర ఆహారము మేము భుజించుచు ఉన్నాము కానీ ఆత్మీయ ఆహారము లేక ఇదిగో మాలోనికి బలహీనతలు వచ్చుచు ఉన్నాయి. బలహీనపడుతూ ఉన్నాము మా తండ్రి, నీరసపడుతూ ఉన్నాము దేవా. ఈ సమయంలో ఇదిగో ఆత్మీయ ఆహారము కొరకు ఎదురు చూచుచున్న మీ బిడలకు మీ పరలోకపు మన్నాను మీరు వడ్డించుమని, బలహీనులుగా ఉన్న వారితో మీరు మాట్లాడుమని మా ప్రభువా ఇదిగో మా తండ్రి, వారి బలహీనతలు మీ ఆహారమును బట్టి దేవా తొలగించి వారిని బలపరిచి పుష్టులుగా మా తండ్రి ధైర్యముతో, బలముతో, ఆరోగ్యముతో, ఆనందముతో, ఆశీర్వాదముతో, ఆదరణతో దేవా మీరు నింపి మహిమను పొందుమని, ఆకాశ వాకండ్లను తెరువమని, చెప్పుచున్న నన్ను వినుచున్న విశ్వాసులైన వారిని మీ ఆధీనములో ఉంచుమని, సైతాను క్రియలను లయపరచుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్. చదువుబడిన లేఖన భాగములో ఇశ్రాయేలీయులు కనబడుచున్న వారై ఉన్నారు.
ఇశ్రాయేలీలైన వారి యొక్క గుంపు మనకు కనబడుచు ఉన్నది. ఇశ్రాయేలీయులు అనేక ప్రాంతములు దాటి వారు వచ్చారు. దేవుడు ఇశ్రాయేలీయులకు విడుదలనిచ్చారు. ఐగుప్తు దాటి వచ్చిన వారు దేవుని విశ్వాసులరా, విడుదలలో కొన్ని దినములు వారు ఉండిన తరువాత ఇశ్రాయేలీయులలోనికి అయోగ్యత వచ్చినదై ఉన్నది. ఇశ్రాయేలీయులు అయోగ్యులుగా వారు మారిన వారు ఉన్నారు. దేవుని విశ్వాసులరా, ఇశ్రాయేలీయులైన వారు దేవునికి వ్యతిరేక కార్యములు వారు చేయడం ప్రారంభించిన వారు ఉన్నారు. వారు కలిగిన అయోగ్యతను బట్టి దేవుడు ఇశ్రాయేలీయులను 7 సంవత్సరాలు మిద్యానీయులు అనబడిన వారి చేతికి దేవుడు అప్పగించేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులే మిద్యానీయుల చేతుల్లో బానిసలుగా వారు ఉండుచున్న వారు ఉన్నారు. వారి కష్టాన్ని వారు అనుభవించడానికి లేదు. వారు ప్రయాసపడినది వారు తినడానికి లేదు. మిద్యానీయుల చేతుల్లో ఇశ్రాయేలీయులు బానిసలుగా వారు జీవిస్తూ ఉన్నవారు ఉన్నారు. దేవుని విశ్వాసులరా, ఇలా 7 సంవత్సరాలు వారు ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటంటే దేవునికి మొర్ర పెట్టుకున్నారు. దేవా, దయచేసి మాకు విడుదలను దయచేయి, దయచేసి మాకు విడుదలను ఇవ్వు, మేము బానిసలుగా ఉండలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు, దేవా మీ సహాయము మాకు దయచేయి, బానిసలుగా మేము ఉండలే, మాకొద్దు అని ఇశ్రాయేలీయులైన వారు దేవుణ్ణి వేడుకున్న వారై ఉన్నారు, మొర్ర పెట్టిన వారై ఉన్నారు. ఇశ్రాయేలీయుల మొర్రను దేవుడు ఆలకించారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల మొర్రను దేవుడు విన్నారు. అయ్యో, ఇశ్రాయేలీయులు మొర్ర పెడుతున్నారు కదా, ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఏడుస్తున్నారు కదా, సరే వారికి విడుదలనిద్దాం అని దేవుడు ఒక న్యాయాధిపతిని, అతని పేరే గిద్యోను అనే నాయకుణ్ణి దేవుడు ఏర్పాటు చేసి, ఆ గిద్యోను ద్వారా, గిద్యోను నాయకత్వములో మిద్యానీయుల నుంచి దేవుడు ఇశ్రాయేలీయులకు విడుదలనిద్దామని ఆయన ఏర్పాటులు చేసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు అర్థమయ్యిందో లేదో మీరు బదులిస్తే నాకు తెలుస్తా. ఎవరు బానిసలుగా ఉన్నారండి అమ్మ? గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. ఎవరి దగ్గర బానిసలుగా ఉన్నారు? ఎవరి దగ్గరమ్మా? మిద్యానీయుల దగ్గర బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 7 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టుకుంటే దేవుడు ఆ మొర్రను విన్నాడు. విని దేవుడు ఎవరిని నాయకుడిగా పెట్టాడు అమ్మా? గిద్యోనును దేవుడు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉంచారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు వరకు చక్కగా విన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని విశ్వాసులరా, చాలా జాగ్రత్తగా విందాం. గిద్యోను నాయకత్వంలో ఇశ్రాయేలీలో కొంత అనుమానం ఉందంట. మిద్యానీయులేమో పరిశుద్ధ గ్రంథములో ఏమని ఉంటుందంటే,
లెక్కకు మిడతల దండు వలె ఉన్నారు. లక్షలాది మంది ఉన్నారు అక్కడ. మిడతల దండు వలె ఉన్నారు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు, 3 ప్రాంతాల వారు కలిసి ఇక్కడ ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఉన్నారు. వారి మీద గెలవగలమో లేదు అని గిద్యోను దగ్గరికి వచ్చి, గిద్యోను, ఒక కార్యాన్ని దేవుడు చేయమను, దేవుడు కార్యం చేస్తే మాకు నమ్మకం కుదురుతుంది, మేము ముందుకు వస్తాం అని ఇశ్రాయేలీయులు అన్నారంట. వెంటనే గిద్యోను దేవునికి మొర్రపెట్టగా దేవుడు ఒక ప్రత్యక్షపు క్రియ వారి మధ్యలో చేశారు. వెంటనే ఇశ్రాయేలీయులకు నమ్మకం కుదిరిందంట. నమ్మకం కుదిరింది. కానీ ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు. ఎంతమంది ముందుకు వచ్చారంటే వారి సంఖ్య 32,000 మంది యుద్ధం చేయడానికి ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చారమ్మా? 32,000 మంది వచ్చారు. ఒకసారిగా 32,000 మంది ముందుకు వచ్చేసరికి దేవుని విశ్వాసులరా, వారిలోకి కొంత అతిశయం వచ్చిందంట. 32,000 మంది ఉన్నాం, పక్కన ఎంతమంది ఉన్నారో మర్చిపోయారు. శత్రువుల సంఖ్య ఎంత అన్నానండమ్మా? లక్షలలో ఉన్నారు వారు. కానీ వీరు ఒక్కసారిగా 32,000 మంది వచ్చేసరికి వారికి అతిశయం వచ్చేసింది. దేవుడు అంటున్నాడు, ఇంతమంది నాకు వద్దు. ఒకవేళ ఎవరిలోనైనా అనుమానము ఉంటే, ఒకవేళ ఎవరిలోనైనా భయం ఉంటే వారిని ఒక అడుగు వెనకకి వేయమను. ధైర్యం కలిగిన వారిని మాత్రమే ముందుకు రమ్మను. భయంతో ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు, నీరసంతో ఉన్నవారు వారిని వెనకకి వెళ్ళిపోమను అని దేవుడు గిద్యోనుతో చెబితే, గిద్యోను ఇశ్రాయేలీయులతో చెబితే అడుగు వేసిన వారు ఎంతమంది అంటే 10,000 మంది అడుగు ముందుకు వేశారు. 22,000 మంది అడుగు వెనకకి వేశారు. మొత్తం ఎంతమంది? 32,000 మంది. ముందుకు వచ్చిన వారు ఎంతమంది అమ్మా? 10,000 మంది. వెనకకి వెళ్ళిపోయిన వారు ఎంతమంది? 22,000 మంది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ దేవునితో మాట్లాడిన తరువాత అడుగు వేసేవారు తక్కువైపోయారు. దేవుడు మాట్లాడుతున్నారు వారితో, వారు దేవుని దగ్గరికి వస్తున్నారు, స్వస్థశాలకు వస్తున్నారు, ఆరాధనలకు వెళుతున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. కానీ దేవుని విశ్వాసులుగా శ్రమ వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకు వేయడానికి దేవుని విశ్వాసులరా ఆలోచించేవారు తక్కువైపోయారు. లెక్కకు 32,000 మంది అక్కడ ఉన్నారు, కానీ దేవుని విశ్వాసులరా ఒక నిబంధన పెట్టబడిన తరువాత 10,000 మంది ముందుకు వచ్చారు, 22,000 మంది వెనకకి వెళ్ళిపోయారు. దేవుని విశ్వాసులరా ఆయనలోకి ఇంకా ఆలోచన చేసింది, ఈ 10,000 మంది కూడా నాకొద్దు. నా పక్షంగా యుద్ధం చేసేవారు బలవంతులై ఉండాలి, వీరులై ఉండాలి, విశ్వాస వీరులై ఉండాలి. వారు నా మీద ఆధారపడితే సరిపోతుంది. ఇంతమంది నాకొద్దు అని దేవుడు ఏం చేస్తాడంటే, వారు నీళ్లు త్రాగడానికి వెళ్ళినప్పుడు ఒక నదీ తీరాన్ని వారు ఉన్నారు, నదిలో వారు నీరు త్రాగుతున్నారు. అప్పుడు దేవుడు ఒక కండిషన్ పెట్టాడు గిద్యోనుతో. ఏమని పెట్టాడంటే, గిద్యోనా, వారు నీళ్లు త్రాగుతారు కదా, నీళ్లు త్రాగినప్పుడు ఎవరైతే ఆ నదిలో నుంచి దోసెళ్లతో నీళ్లు తీసుకుని ఎవరైతే నోటి దగ్గర పెట్టుకుని నీళ్లు త్రాగుతారో, ఎవరినంటన్నమ్మా? దోసెళ్లతో నీళ్లు తీసుకుని ఎవరైతే నీళ్లు త్రాగుతారో వారిని మాత్రమే నీవు ఒక ప్రక్కన పెట్టు. ఎవరైతే కుక్క గతికినట్లుగా వారి మూతి నేరుగా నీటిలోనికి పెట్టి, నదిలోనికి పెట్టి ఎవరైతే నీళ్లు త్రాగుతారో అలాంటి వారు మాకొద్దు, అలాంటి వారు మనకొద్దు. మనకు ఎవరైతే ఇదిగో గుప్పెళ్లతో నీళ్లు తీసుకుని, దోసెళ్లతో నీళ్లు తీసుకుని ఎవరైతే ఆ నీళ్లను నోటి దగ్గర పెట్టుకుని తాగుతారో అట్టి వారు మాత్రమే యుద్ధానికి పిలు. ఎవరైతే కుక్క గతికినట్లుగా ఎవరైతే నేరుగా ఆ నీటిలో నోరు పెట్టి తాగుతారో వారు నాకొద్దు అని దేవుడు సెలవిచ్చారు.
దేవుని విశ్వాసులరా, వాళ్ళు నీళ్లు త్రాగడం ప్రారంభించారు. దోసళ్లతో నీళ్లు తీసుకున్న వారి సంఖ్య ఎంతమంది అని ఉంది బైబిల్లో అమ్మా? 300 మంది. దేవునికి స్తోత్ర. దేవుడు వారిని పక్కొచ్చేయమన్నాడు. దేవుని విశ్వాసులరా, దేవుడు వారిని ఒక ప్రక్కకొచ్చేయమన్నాడు. ఎవరైతే వారి మూతిని నేరుగా నీటిలో నదిలో పెట్టి త్రాగారో వారి సంఖ్య ఎంతమంది? 9700 మంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరు లెక్క పెట్టారు అమ్మా? దేవుడే లెక్క పెట్టా. ఈరోజు అనుకుంటాం మనం, దేవుడు నన్ను ఏం చేస్తాడులే, 10,000 మంది ఒకేసారి నీళ్లు త్రాగుతున్నారు కదా. ఎవరు దోసలతో నీళ్లు తీసుకుంటారు, ఎవరు నోటిను ఆ నదిలో పెట్టి నేరుగా నీరు త్రాగుతారు, దేవుడు ఏం చేస్తాడులే అన్నట్లుగా ఈరోజు చాలా మంది దేవుని విశ్వాసులరా, వారి క్రియలు, వారి పనులు ఉంటున్నాయి. దేవుడు నన్ను చూడలే, ఇంటిలో చేసిన పని, వీధిలో చేసిన పని, లోకములో చేసిన పని దేవుడు నన్ను చూడడులే, నన్ను ఏం చేస్తాడులే, దేవుడు నన్ను ఏం లెక్కగెడతాడులే అని మానవులు అనుకుంటారు. కానీ 10,000 మందిలో ఎవరు దోసలతో నీళ్లు తీసుకున్నారో, ఎవరు నేరుగా నీళ్లు త్రాగారో లెక్క కట్టిన వాడు ఎవరు చెప్పండి? దేవాతి దేవుడే. దేవునికి స్తోత్ర. దేవుని విశ్వాసులరా, దేవుడు లెక్క కట్టాడు. 10,000 మందిలో ఎవరు ఎలా నీళ్లు త్రాగారో దేవుడు లెక్క కట్టాడు. లెక్కగట్టి ఆయన అంటున్నాడు, నాకు ఈ 300 మంది సరిపోతుందంతే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ 300 మందితో దేవుడు యుద్ధానికి వెళ్ళిపోయాడు అంతే. చప్పలు కొడదా. దేవుని విశ్వాసులరా, ఆయనకు మందల అవసరం లేదు. దేవుని విశ్వాసులరా, ఆయనకు బలహీనులు సరిపోతారు, తక్కువ మంది అయినా సరిపోతారు. దేవుని విశ్వాసులరా, ఆ 300 మందితోనే దేవుడు యుద్ధానికి వెళ్ళాడు. ఆ 300 మందితోనే దేవుడు యుద్ధం చేయమన్నాడు. అవతల ప్రక్కేమో దేవుని విశ్వాసులరా, మిద్యానీయులు లెక్కకు మిడతల దండు వలె వారు లక్షల కొద్ది వారు ఉన్నారు. వీరెంతమంది? 300 మంది. లక్షలెక్కడా, 300 మంది ఎక్కడ? దేవుని విశ్వాసులరా, లక్షలెక్కడా, 300 మంది ఎక్కడా? దేవుడే ఆ లక్షల మందితో ఇశ్రాయేలీల 300 మంది యుద్ధం చేశారు. దేవుని విశ్వాసులరా, యుద్ధం అయిపోయింది, చరిత్రలో రాయబడింది, యథార్థముగా జరిగిన సంఘటన. దేవుని విశ్వాసులరు ఎవరు గెలిచారు చెప్పండి అమ్మా? చెప్పాలి. 300 మంది ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు గెలిపించాడు. చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం, బలంగా చప్పలు కొడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. సభలు కొడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చును, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్లే వచ్చును. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దేవాది దేవునికి దేవునికి స్తోత్రం. 300 మందితో దేవుడు యుద్ధం చేశారు. దేవుని ప్రియ విశ్వాసులు, ఎవరిది జయం చెప్పండి? బలహీనులకి దేవుడు జయమునిచ్చారు. దేవుని ప్రియ విశ్వాసులరా, అప్పటి నుంచే కాదు, పరిశుద్ధ గ్రంథములో అనేక యుద్ధాలు మీరు చూచారు. ఐగుప్తు దండెత్తి వచ్చింది ఇశ్రాయేలు దేశం మీదకి. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు ఇశ్రాయేలీలకి జయమిచ్చాడు. ఓగు రాజు, సీహోను రాజు, అమోనీయులు, అమాలేకీయులు, దేవుని ప్రియ విశ్వాసులరా, ఇలాగున 3 రాజ్యాలు దండెత్తాయి, 5 రాజ్యాలు దండెత్తాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, 1967లో కూడా ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నవన్నీ క్రీస్తు పూర్వం. దేవుని ప్రియ విశ్వాసులరా, క్రీస్తు శకం కూడా 1967లో, అంటే మీలో చాలా మంది పుట్టే ఉంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, అప్పుడు కూడా ఒక యుద్ధం జరిగింది ఇజ్రాయేల్ దేశానికి, అరబ్ దేశానికి. 12 దేశాలు దేవుని ప్రియ విశ్వాసులరా సహకారంగా ఉన్నాయి. ఎన్ని రోజులు యుద్ధం జరిగిందంటే 6 రోజులు యుద్ధం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో చూసాం మనం. పరిశుద్ధ గ్రంథం అంతయు ఐగుప్తు బలమైన దేశం. ఐగుప్తు యుద్ధం చేసింది, దేవుడు జయం ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలుకి ఇచ్చారు. సీహోను రాజు యుద్ధం చేశాడు, దేవుడు జయం ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఓగు రాజు యుద్ధం చేశారు, దేవుడు జయం ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. 3 రాజ్యాలు దండెత్తాయి. ఒకసారి అయితే 5 రాజ్యాలు దండెత్తాయి. ఇప్పుడు మిద్యానీయులు దండెత్తారు. ఎంతమంది వచ్చినా దేవుడు జయం ఎవరికి ఇచ్చారు? ఇది బైబిల్లో ఉంది. చాలా మంది అనుకుంటారు బైబిల్లోనే జరుగుతుంది, బయట జరగదు అనుకుంటారు. బయట కూడా ఇంటర్నెట్లో కొట్టండి. 1967వ సంవత్సరం, అంటే మీలో చాలా మంది పుట్టే ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, 67 ఇశ్రాయేలుకి, అరబ్ దేశానికి. అరబ్ దేశము సామాన్యమైన దేశమేం కాదు. దేవుని ప్రియ విశ్వాసులరా, అరబ్ దేశానికి 12 దేశాలు సహకారంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ఒక్క దేశమే. ఇశ్రాయేలు ఒక్క దేశమే. ఎన్ని రోజులు యుద్ధం జరిగిందంటే 6 రోజులు యుద్ధం జరిగింది. 6 రోజుల యుద్ధం తర్వాత ఎవరు గెలిచారంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, బల్లగుద్ది చెబుతున్నాను, ఇంటర్నెట్లో కూడా చూడండి, చరిత్రలో చూడండి, దేవుడు జయమును ఇశ్రాయేలుకే ఇచ్చిన వాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు జయము అంటే మనం బైబిల్లో చదువుకుంటున్నదే ప్రత్యక్షంగా నేడును మనం చూస్తున్నా ఉన్న వారమై ఉన్నా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంత బలమైన క్రియ దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా చేశాడు. ఎంతమందితో చేశాడు? 300 మంది. ఒక సినిమా కూడా వచ్చింది 300 యోధులు అని. ఆ డైరెక్టర్ అన్నాడు, దేవుని ప్రియ విశ్వాసులరా, నేను ఈ సినిమా తీయడానికి గల కారణం పరిశుద్ధ గ్రంథములో దేవుడే ఇశ్రాయేలీల పక్షంగా. ఇశ్రాయేలీలు 300 మంది, అక్కడ లక్షల మంది ఉన్నారు, కానీ దేవుడు జయమును ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఐ గాట్ ఇన్స్పైర్డ్. కాబట్టి నేను కూడా 300 యోధులు అనే సినిమా చేశాను. నేను బలమైన శత్రువులను పెట్టి బలహీనులు ఎలా గెలుస్తారో, ఇదిగో నేను పరిశుద్ధ గ్రంథము ద్వారా నేను ఇన్స్పైర్ అయి నేను ఈ మూవీ తీశాను. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ వాక్యాన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు యుద్ధాలు మనము చేస్తూనే ఉన్న వారమై ఉన్నాం. ఒకప్పుడు యుద్ధాలు దేశాలకు మధ్యన ఉండేది. తరువాత యుద్ధాలు దేవుని ప్రియ విశ్వాసులరా ప్రాంతములలోకి వచ్చేసాయి, యుద్ధాలు రాష్ట్రాలలోకి వచ్చేసాయి, యుద్ధాలు దేశాలలోకి వచ్చేసాయి, యుద్ధాలు గ్రామాలలోకి వచ్చేసాయి, యుద్ధాలు కుటుంబాలలోకి వచ్చేసాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇప్పుడు బయట వారితో యుద్ధం చేయడం కాదు, దేవుని ప్రియ విశ్వాసులరా, మనవారితో యుద్ధం చేయడం ఎక్కువ అయిపోయింది. బయట వారితో యుద్ధం చేయడం కాదు, నా అనుకున్న వారితో,
మన అనుకున్న వారితో దేవుని ప్రియ విశ్వాసులరా ఇంకా లోతుగా వెళితే దేవుని ప్రియ విశ్వాసులరా యుద్ధం అంట బయట నుంచి కాదు, ఇప్పుడు లోన్ నుంచి అంతర్గత యుద్ధం అయిపోయి ఇప్పుడు మనతో మనమే యుద్ధం చేయవలసిన పరిస్థితి. మనలో మనకే యుద్ధం, నాతో నాకే యుద్ధం, మీతో మీకే యుద్ధం. దేవుని ప్రియ విశ్వాసులరా మన మీద మనం గెలిస్తే, దేవుని ప్రియ విశ్వాసులరా మనలను మనం గెలిస్తే, మన శరీరాన్ని మనం గెలిస్తే, మన శరీరేచ్ఛలను మనం గెలిస్తే, మన తలంపులను మనం గెలిస్తే మనకు జయమే. కానీ గెలవలేకపోతున్నా. దేవుని ప్రియ విశ్వాసులరా నేను గెలవగలనా? పోరాటమే ప్రతిరోజు, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పోరాటమే. ఏ పని చేసినా పోరాటమే. ఆహారం కొరకు పోరాటం, అధికారం కొరకు పోరాటం, ఆనందం కొరకు పోరాటం, ప్రేమ కొరకు పోరాటం, ఆదరణ కొరకు పోరాటం. ఈరోజు లేచిన దగ్గర నుంచి పోరాడవలసిన పరిస్థితి. పోరాటంలో మనం బలహీనులుగా ఉండవచ్చు. దేవుని ప్రియ విశ్వాసులరా ఆనాడు యుద్ధం జరిగింది. 300 మంది ఇశ్రాయేలీలు, పక్కనేమో లక్షల మంది మిద్యానీయులు ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు. చాలామంది యుద్ధం కత్తులతో చేస్తారు, బళ్ళాలతో చేస్తారు, ఈటలతో చేస్తారు, బాణాలతో చేస్తారు. కానీ దేవుని ప్రియ విశ్వాసుల యుద్ధం ఇశ్రాయేలీయులు ఎలా చేశారో చెప్పమంటారా? వారి ఆయుధాలు ఏంటో చెప్పమంటారా? యుద్ధంలో ఆయుధాలు చాలా ప్రధానమైనవి. ఆయుధం బాగుంటేనే బాగా యుద్ధం చేయగలుగుతాం. ఆయుధాలు లేవనుకోండి యుద్ధం చేయలేము. ఆయుధాలు లేకపోతే గెలుస్తామా ఓడిపోతామా? అమ్మా 1999లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరేంటో చెప్పగలరు ఎవరైనా? అమ్మా కార్గిల్ వార్. 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. భారతదేశం పాకిస్తాన్ దేశం చేతిలో ఓడిపోబోతుంది. ఓడిపోతున్న సమయంలో భారతదేశానికంట ఆయుధాలు ఇస్తాము అని చెప్పేసి రష్యా వారు ఒప్పందం చేసుకున్నారు. ఎవరికి మాట్లాడతలేదు మీరు? భారతదేశానికి. ఎవరెవరికి యుద్ధం అమ్మా? పాకిస్తాన్కి, భారతదేశానికి. ఎప్పుడు? 1999లో. భారతదేశం ఓడిపోతుంటుంటే ఎవరు ఇస్తానన్నారు ఆయుధాలు? రష్యా ఇస్తానంది. కరెక్ట్గా దగ్గరకు వచ్చాక రష్యా ఏం చేసిందంటే చేతులు ఎత్తేసింది. భారతదేశం పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోయే సమయంలో మనకి సహాయం చేసిన దేశం ఏంటంటే 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి సపోర్ట్ చేసిన యుద్ధ సామాగ్రి ఆయుధాలు ఇచ్చిన దేశం ఏంటంటే ఇజ్రాయేల్ దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో గిద్యోను నాయకుడిగా ఉన్నప్పుడు మిద్యానీయులతో యుద్ధం చేసినప్పుడు వారి ఆయుధాలు బలమైనవి. అప్పుడే కాదు, 1999లో కూడా ఇశ్రాయేల్ దేశపు యొక్క ఆయుధం బలమైనది. దేవునికి స్తోత్ర. ఈరోజు మనం గెలిచామంటే మనకి ఎవరు సపోర్ట్ చేశారు? ఇజ్రాయేల్ దేశం. అంత బలమైనదా వారి ఆయుధాలు? నిజమే, బలమైనవి కాబట్టే ఐగుప్తు మీద గెలిచారు. బలమైనవి కాబట్టే సీహోను, ఓగు రాజుల మీద గెలిచారు. బలమైనవి కాబట్టే మిద్యానీయుల మీద, అమాలేకీయుల మీద, అమ్మోనీయుల మీద, పెరిజీల మీద ఇలా గెలుస్తూనే వచ్చారు. 1967లో అరబ్ కంట్రీల మీద, సౌదీ అరేబియా మీద. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలామంది అనుకుంటారు ఆ యుద్ధాలు, ఆ సామాగ్రి ఆయుధాలు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలామంది పైకి కనబడేవి చూస్తారు. ఇదిగో ఇక్కడ కొన్ని ఆయుధాలు మనం చదువుకున్న ఆ ఆయుధాలు ఈరోజు మీరు యుద్ధం చేసేటప్పుడు తప్పక కలిగి ఉండవలసిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్ర. యుద్ధంలో గెలవాలనంటే బలహీనులైన ఆ 300 మంది, లక్షల మంది మిద్యానీయులపై గెలిచారనంటే వారి ఆయుధాలు గొప్పవి. ఈరోజు మీరు నేను కూడా మన యుద్ధములో, మనము పోరాటంలోనే ఉన్నాం, మనము యుద్ధములోనే ఉన్నాం. మీతో మీకు యుద్ధం, మీ కుటుంబంలో మీకు యుద్ధం, మీ శరీరముతో మీకు యుద్ధం,
మీ ఆశలతో, మీ తలంపులతో మీకు యుద్ధం. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ ఆయుధాలు కూడా బలమైనవి కానీ. ఏంటి ఆయుధాలు? పరిశుద్ధ గ్రంథము ద్వారా చదువుకుందాం. చదవండి అమ్మ మరలా. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి, వారి మొదటి ఆయుధం ఏంటంటే, వారి చేతుల్లో ఏముందంటే బోరా. ఏముందండి అమ్మా? బోరా. ఒకటి బోరా, రెండవది చదవండి అమ్మా, వట్టి కుండ. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎవరైనా కత్తులతో యుద్ధానికి వెళ్తారు, కానీ ఈ 300 మంది ఎలా యుద్ధానికి వెళ్ళారంటే, ఒకటేమో బోరలు పట్టుకుని వెళ్ళారు, రెండేమో వట్టి కొండను పట్టుకుని వెళ్ళారు, మూడేమో దివిటీలను పట్టుకుని వెళ్ళిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రయా, హల్లెలూయా. ఏ ఆయుధాలండమ్మా? మొదటిది ఏంటి? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. బోరను పట్టుకుని వెళ్ళారు. వారు కత్తులు, దేవుని విశ్వాసులరా, బల్లెములు, ఈటలతో వారు యుద్ధం చేయడం కంటే, ఇదిగో ఆ 300 మంది వారు ఏ ఆయుధాలు కలిగిన వారై ఉన్నారు అనంటే, మొదటిగా బోర తీసుకుని వారు యుద్ధానికి వెళ్ళారు. బోరలతోనే వారు యుద్ధానికి వెళ్ళారు. రెండవదిగా వారి ఆయుధం ఏంటంటే వట్టి కొండ. దేవుని విశ్వాసులరా, మూడవ ఆయుధం ఏంటంటే దివిటీలను పట్టుకుని వెళ్ళారు. వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే వారు ప్రతి యుద్ధంలో గెలిచారు. ఈ 300 మంది ఆ లక్షల మందితో చేసిన యుద్ధంలో గెలిచారు. కాబట్టి దేవుని విశ్వాసులరా, వారు ఆయుధాల బలమైనవి. ఈరోజు మనము కూడా మీరు కూడా మీ యుద్ధములో, మీ ఇంటిలో చేసే యుద్ధములో, మీ పనిలో చేసే యుద్ధములో, పోరాటములో మీరు కూడా ఈ ఆయుధాలు. మొదటిది ఏంటండి అమ్మా? 2 వట్టి కొండ, 3 దివిటి. బోరంటే మనం కూడా సంతలు అమ్ముతారు బోరలో, అవి పట్టుకుని ఊదుతూ వెళ్ళాలా అమ్మా? బోరను ఎందుకు తీసుకున్నారు వారు? దేవుని విశ్వాసులరా, బోరా అంటే దేనికి సాదృశ్యముగా ఉన్నది? వాక్యము ద్వారా నేను త్వరగా చూపిస్తాను. బోరా 4 అంతస్తులకు సాదృశ్యంగా ఉంది. వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము, త్వరగా చదవండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఇదిగో మొదటిగా యాజకులు ఊదిన బోర. రెండవదిగా వాక్యాన్ని చదువుకుందాము. 150వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారందరూ తెరవండి. 150వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండల సితారలతోను ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్ర. ఇదిగో మరి యొక్క బోర ఇక్కడ మనం 150వ కీర్తనలో చూస్తున్నాం. మూడవదిగా మరి ఒక బోర చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొటేలు కొమ్ము బోరలను 7 యెహోవా సన్నిధిని బోరలు పట్టుకుని చాలండి. ఇదిగో యాజకులు ఎక్కడ పట్టుకున్నారు? ఇదిగో ఇక్కడ 3వ బోర మనము చూస్తూ ఉన్నాం. 4వదిగా దేవుని విశ్వాసులరా, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవహించెను. అతడు బోర ఊదినప్పుడు అబియేజరు. చాలండి. దేవునికి స్తోత్ర. ఆత్మ చేత నింపబడిన వాడై గిద్యోను ఊదిన బోర. 4 బోరలు. దేవుని విశ్వాసులరా, ఇశ్రాయేలీయుల ఆయుధాలు ఎన్నమ్మా?
3 ఆయుధాలు. మొదటిది ఏంటి? బోర. బోర దేనికి సాదృశ్యంగా ఉందంటే, మొదటిగా ఎవరు ఊదారు బోరమ్మ? యాజకులు ఊదిన బోర. యాజకులు ఊదిన బోర అంటే అయ్యగారు అన్నారు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, వాక్యము అనే బోర. దేవునికి స్తోత్రం. యాజకులు ఊరిన బోధ ఏంటి? ఆ బోర అంటే వాక్యము అనే బోర. రెండవదిగా దేవుని ఇప్పుడు విశ్వాసులరా, 150వ కీర్తనలో బోరా ధ్వనితో, తంబుర సితారలతో, అంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా రెండవ బోర స్తుతి అనే బోర. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మూడవ బోర యాజకులే దేవుని సన్నిధిలో, సన్నిధి అనే బోర మూడవది. 4వ బోర దేవుని ఇప్పుడు విశ్వాసులరా పరిశుద్ధాత్మ, ఆత్మచేత నింపబడిన వాడే గిద్యోను ఊదిన బోర పరిశుద్ధాత్మ అనే బోర. దేవునికి స్తోత్ర. ఎన్ని బోరలు అండమ్మా? 4 బోరలు. మొదటిది ఏంటి? వాక్యము అనే బోర. రెండవది ఏంటి? స్తుతి అనే బోర. మూడవది సన్నిధి అనే బోర. 4వది పరిశుద్ధాత్మ అనే బోర. ఇశ్రాయేలీయులు ఇదిగో బోర అనే ఆయుధంతో వారి యుద్ధానికి వెళ్ళారు. ఈరోజు మీరు కూడా మీ యుద్ధములో ఆయుధాలు కలిగిన వారై, మొదటి ఆయుధం ఏంటంటే బోర. బోర అంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మీరు చేసే ప్రతి యుద్ధములో వాక్యం ఉండాలి, వాక్యానుసారమైన యుద్ధం చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే వాక్యానుసారమైన యుద్ధం చేస్తారో అట్టి వారందరికీ జయము దేవుడే ఇస్తాడు. ఒకవేళ వాక్యానికి వ్యతిరేకమైన యుద్ధాన్ని కనుక మీరు చేస్తే, అమ్మా, దేవుడు జయాన్ని ఇస్తాడా? ఇవ్వడు. మీ యుద్ధములో దేవుడు మీ పక్షంగా ఉండాలి, దేవుడు మీకు జయమునివ్వాలి. అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రతి యుద్ధం ఎలా ఉండాలంటే వాక్యానుసారముగా ఉండాలి. వాక్యానికి ఒకవేళ వ్యతిరేకముగా మీరు నడిస్తే మీ యుద్ధములో జయం రాదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, యుద్ధములో దేవుడు మీకు జయమునివ్వాలి. ఇదిగో దేవుడు ఎలాగున ఇశ్రాయేలీయులు బలహీనులు 300 మంది, వారికి దేవుడు జయమునిచ్చాడు. ఈరోజు మీ యుద్ధములో, మీ పనిలో, మీ పోరాటములో దేవుడు మీకు జయమునివ్వాలంటే మీ యుద్ధం వాక్యానుసారమైన యుద్ధం అయి ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా వెళితే దేవుడు ఇశ్రాయేలీయులకు జయం ఇవ్వలేదు. వాక్యమును వారు ఎప్పుడైతే లోబడ్డారో అప్పుడే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు చాలా మంది యుద్ధాలు చేస్తారు. దేవుడు వారికి జయమునివ్వమని అడుగుతారు. అమ్మా, వాక్యానుసారముగా ఉంటేనే దేవుడు మీకు జయమునిస్తాడు. ఈరోజు చాలా మందికి బాధ కలగొచ్చు, అయ్యో దేవుడు మాకు జయమునివ్వడా? వాక్యానుసారముగా ఉంటేనే దేవుడు జయమునిస్తాడా? అవును, వాక్యానుసారముగా ఉంటేనే. వాక్యానికి వ్యతిరేకంగా దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఉన్నట్లయితే జయము లేదే. ఈరోజు వాక్యమును బట్టి కాన్స్టిట్యూషన్స్ రాయబడ్డాయి. ఈ వాక్యాన్ని బట్టి అనేక దేశాల చట్టాలు రాయబడ్డాయి. ఈ వాక్యాన్ని బట్టి న్యాయ వ్యవస్థ రాయబడింది. ఈ వాక్యాన్ని బట్టి దేవుని ఇప్పుడు విశ్వాసులరా చట్టాలు నడుచుకుంటున్నాయి. ఈరోజు వాక్యానుసారముగా మీరు నడుచుకుంటేనే దేవుడు మనకు, మీకు, మన ఎల్లరకు జయమునిస్తాడు. ఆయన దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన జయమును ఇవ్వలేడు. ఆయన ఈరోజు చాలామంది వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తారు, మాకు జయమునేమని అంటారు. దేవుడు అలా జయాన్ని ఇవ్వలేడు. ఆయన ఎవరైతే వాక్యానుసారముగా నడుస్తారో, వాక్యాలు చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, బైబిల్లో ఏముందో చదవండి. ఈరోజు చట్టాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి వ్రాయబడ్డాయి అనంటే, కాన్స్టిట్యూషన్స్ ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి వ్రాయబడ్డాయంటే, న్యాయ వ్యవస్థలు ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి వ్రాయబడ్డాయంటే, ఈరోజు మన చట్టాల్లో మనం తప్పు చేస్తే జైల్లో వేస్తున్నారంటే ఆ జైల్లో ఒక పుస్తకం ఉంటుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈ పుస్తకాలన్నీ ఎక్కడి నుంచి ఈ నిబంధనలు తీయబడ్డాయి అంటే, ఇదిగో
2 నిబంధనల నుంచి. ఒకటి ఏ నిబంధన? క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. ఈ 2 నిబంధనల నుంచి మనకు నిబంధనలు తీయబడ్డాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా. బహుకాలము క్రితమే నేను నశించి ఉందునయ్యా. నీ ఆజ్ఞలను బట్టి తలదాల్తును, నీ ఆజ్ఞలను బట్టి తలదాల్తును. ప్రభు నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ విశ్వాసుల వాక్యానుసారంగా బైబిల్లో ఒక సంఘటన ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆకాశం నుంచి మన్నాను రప్పిస్తాడు. మన్నాను రప్పించినప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలీయులతో ఒక కండిషన్ పెడతాడు. ఆయన మన్నా ఆహారం వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలీని ఎంత తీసుకోమంటాడంటే ఒక కొలత పెడతాడు ఆయన. ఏంటో కొలత అంటే గోమేరు. అది ఒక కొలత. గోమేరు మాత్రమే తీసుకోండి అంటాడు ఆయన. కానీ చాలామంది మనలో కూడా భోజనాలు కూర్చుంటారు. ఇక్కడ కూడా భోజనాలు పెడతా ఉంటారు కదా అప్పుడప్పుడు. నేను భోజనాలు పెట్టేయమంటాను. నేను వడ్డనంతా నేనే చూసుకుంటూ ఉంటున్నప్పుడు భోజనాలు పెట్టేయమంటాను. భోజనాలు పెట్టేసి వచ్చేస్తారు. కొన్ని ఆకులు ఖాళీగా ఉంటాయి. ఏంటి ఖాళీగా ఉన్నాయి, భోజనాలు పెట్టలేదా, మళ్ళీ పెట్టండి అని మళ్ళీ పంపిస్తాను నేను. మళ్ళీ వడ్డించి వచ్చేస్తారు, మళ్ళీ ఆకులు ఖాళీగా ఉంటాయి. ఎందుకు ఖాళీగా ఉంటే ఈ పార్సల్ అయిపోతాయి అప్పుడే. పొట్లాలు కట్టేస్తారు అప్పుడే. వీటిని కంగారు. ఉండవేమో, మాకు ఉండదేమో, తర్వాత మిగలదేమో కంగారు. చక్కగా అక్కడ ప్రశాంతంగా తిని, మీకు కడుపు నిండా తిని, అమ్మ మిగిలితే ఏదైనా పట్టుకెళ్ళడం ఆశీర్వాదమే, కానీ పొట్లాలు కట్టేస్తే అదేం ఆశీర్వాదం అమ్మ. చాలామంది నాకు ఉండదేమో, తర్వాత మిగలదేమో అని పొట్లాలు కట్టేస్తూ ఉంటారు. ఇది ఇక్కడి నుంచే కాదు, అప్పుడు ఇశ్రాయేలీలు అదే కంగారు వాళ్ళకు కూడా ఆహారం ఉండదేమో, రేపు ఉండదేమో, ఏమో మరలా రేపు మన్నా వస్తుందో రాదో, కడుపు నిండుతుందో నిండదో అని వారు కూడా ఏం చేసేవారని అంటే ఇలా పొట్లాలు కట్టేసేవారని. పొట్లాలు కట్టేసేవారు. బైబిల్లో ఒక మాట ఉంది, చక్కటి మాట. ఏంటంటే ఎక్కువగా సమకూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు, తక్కువగా సమకూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. ఎక్కువగా తీసుకున్నారు చాలామంది, అంటే వాక్యానుసారంగా తీసుకోలేదు. గోమేరు అంటే ఏంటి? వాక్యం. ఇక్కడ దేవుని వాక్కు. దేవుడు అన్నాడు గోమేరు కొలత తీసుకోమన్నాడు ఆయన. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒక కొలత చెప్పాడు ఆయన, గోమేరు వాక్యానుసారమైన కొలత. ఆ కొలత తీసుకోలేదు. ఎక్కువగా తీసుకున్న వారికి, ఎక్కువగా తీసుకుంటే ఏమవ్వాలి? మనకి ఎక్కువ అవ్వాలి. కానీ ఎక్కువగా తీసుకున్న వారికి ఏమవ్వలేదు, ఎక్కువ అవ్వాల. అలాగని లెక్క ప్రకారం కరెక్ట్గా గోమేరు ఎవరు తీసుకున్నారు అది తక్కువ అనుకున్నారేమో, కానీ తక్కువ తీసుకున్న వారికి తక్కువ కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో, మనం చెప్పుకుంటాం కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యులు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతను చేయనదంతయో. ఎవరు చేయనదంతయో? ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా ఆనందించేవాడు, ఈ ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు, అతను చేసేదంతా. గోమేరు అన్నారు, గోమేరే తీసుకోవాలి. దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు. పరిశుద్ధ ఆదివారం అన్నాడు ఆయన, ఆరాధన దినం అన్నాడు ఆయన. దేవుని ఇప్పుడు విశ్వాసుల అబద్ధాలు ఆడొద్దు అన్నాడు, నరహత్య చేయవద్దు అన్నాడు, ఇతరులది ఆశించద్దు అన్నాడు. చాలా చెప్పాడు ఆయన.
ఆ నిబంధన దేవుడు చెప్పినట్లుగా చేస్తే దేవుని ఇప్పుడు విశ్వాసం చాలా కష్టం అన్నమాట. చాలామందికి దేవుడు అబద్ధం ఆడద్దు అన్నాడు. ఎంత కష్టమో అబద్ధం ఆడకుండా ఉండడం. అమ్మా, దేవుడు పెద్ద పెద్ద ఆజ్ఞలేం పెట్టలేదు. ఆయన ఏమన్నాడు? చాలా చిన్నవి పెట్టాడు. ఆయన నిన్ను వలే. అయ్యి బాబు, ఎంత కష్టమో అది అసలు. దేవుడు పెద్ద ఆజ్ఞ ఏం పెట్టేశాడా? దేవుడు ఏదేను వనంలో దేవుని ఇప్పుడు విశ్వాసులరా అన్నీ ఇచ్చాడు ఆదామవ్వలకు. ఒక చెట్టు కాయి మాత్రం తినద్దు అన్నాడు. మనిషికి ఏంటంటే దేవుడు ఏది చెయ్యొద్దు అన్నాడో అదే దాని మీదే ఉంటుంది అన్నమాట. ఏది చెయ్యొద్దు అన్నాడో అన్ని చెట్లు ఉన్నాయి కదా, అన్నీ తినచ్చు కదా. లేదు, దేవుడు ఏది వద్దన్నాడో అదే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మా నాన్నగారు చెప్పేవారు, మా తాతయ్య గారు కూడా చెప్పేవారు, ఒక పని అప్పగించడానికంట ఒక తండ్రి ఓ బాధ్యత అప్పగించడానికి బాధ్యత చేయగలడా లేడా, ఇంకా నా కొడుకులో ఇంకా ఆ చిన్నతనం ఉందా, ఆ చిన్నతనం పోయిందా, ఆ కుర్రతనం ఉందా, అది పోయిందా అనేది తెలుసుకోవడానికి, అబ్బాయి నేను ఊరు వెళ్తున్నాను, నేను సాయంకాలం 4 గంటలకు వస్తాను, ఇల్లంతా నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో, ఏం చేసినా పర్లేదు, కానీ ఇదిగో ఈ తట్ట మాత్రం ఎత్తద్దు అన్నాడంట. ఏమెత్తద్దు అన్నాడు? ఒక తట్ట పెట్టాడు గదిలో, తట్ట పెట్టి ఈ తట్ట మాత్రం ఎత్తద్దు అన్నాడంట. నువ్వు ఏదైనా చేసుకో పర్లా, బీరువా తీసుకుంటావు, మంచం ఎక్కుతావు, టీవీ చూస్తావు, లేకపోతే ఏం చేసుకుంటావు, ఏదైనా పర్లా, ఆ తట్ట మాత్రం, తట్ట జోలికి మాత్రం వెళ్ళొద్దు, ఎత్తొద్దు అన్నాడంట. అని తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు, పనికి వెళ్ళిపోయాడు. 9 గంటలకి 10 అయిపోయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, భోజనం చేశాడు, 3 అయింది, 3:30 అయింది, 10 నిమిషాలు తక్కువ 4 అయిందంట. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు కొడుకు. ఇంకా 10 నిమిషాలు తండ్రి వస్తాడనగా అప్పుడు స్టార్ట్ అయిందంట. ఏంటి? కుతూహలం ఉంటుంది కదా, అప్పుడు స్టార్ట్ అయిందంట. ఎందుకు ఎత్తద్దు అన్నాడు మా నాన్న? ఏముంది అందులో? ఏం దాచాడు అందులో? బీరువాని తీసుకోమన్నాడు. మనుషులు ఏంటంటే తీసుకోమంటే తీసుకోరు. అందుకని కదా దొంగ చేతికి అంట తాళం చెవులు ఇచ్చేస్తారు. ఎందుకు? ఇంకా దొంగతనం జరగదు. ఇంకా అమ్మా, బీరువాని తీసుకోమంటే బీరువాని తీరు, మంచం మీద కూర్చోమంటే మంచం వాడరు, ఒకవేళ వద్దు అంటే అదే చేస్తారు. అన్నీ చేసుకున్నాడు, అన్నీ అయిపోయింది, ఎందుకు తీయద్దు అన్నాడు అని ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తాడు అనగా అలా ఎత్తి పెట్టేద్దాం, తెలుస్తుందండి మా నాన్నకి అనుకుని ఏముందో చూద్దామని ఆ తట్ట అలా ఎత్తాడంట. తట్ట ఎత్తగానే తట్ట కింద ఏముందంట? ఎలక ఉంది. ఎలకు ఊరుకునే ఉంటుంది. అది పొద్దున్న ఎప్పుడో 9 గంటలకు పెట్టాడు, కంగారుగా ఉంది. అలా ఎత్తగానే ఏమైపోయింది? వెళ్ళిపోయింది. మీరు ఎంత ఎత్తకండి, కోడులు దొరుకుతాయి చేతికి, కుక్కలు దొరుకుతాయి చేతికి, ఎలకలు దొరకవు. అదేంటో మరి, ఎలక ఎంత ఎతికినా దొరకదు. కొడుకు ఎతికాడు, నాన్న వచ్చేసాడు, ఎరా అన్నీ బాగానే చేసావు? బాగానే చేశాను. ఆ తట్టలా ఎత్తేసరికి తట్టలో ఏం లేదు, ఎలకలేదు. అర్రే, నేను నీకు బాధ్యత అప్పగిందాం అనుకున్నాను, నేను చెప్పింది చేస్తే ఇంకా పెద్ద బాధ్యతలు ఇద్దామనుకున్నాను, నువ్వు నా బాధ్యత చేయలేకపోయావు అని ఇంక నిన్ను ఎలా నమ్మను. ఇంకా ఈరోజు దేవుడు కూడా కొన్ని బాధ్యతలు ఆయన మనకు అప్పగిస్తున్నాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు ఆయన, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఇదిగో ఇలా నడవండి అన్నాడు, అలా ఆజ్ఞ ప్రకారంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఈరోజు చాలామంది ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు. అదే బైబిల్లో ఏమనుందంటే ఆజ్ఞాతిక్రమమే మహా పాపం. దేవుని ప్రియ విశ్వాసులారు, గోమేరు అంటే దాన్ని మీరారు, చాలామంది దాన్ని దాటారు. ఎక్కువగా సమకూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు, తక్కువగా సమకూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వాక్యానుసారంగా ఉండండి, వాక్యాన్ని దేవుని ప్రియ విశ్వాసులారు చదవండి, వాక్యాన్ని ఉపయోగించండి. వాక్యము ఏంటి చెప్పండి? విశ్వాసి యొక్క ఆయుధం, ఇశ్రాయేలీల ఆయుధం. దేవుని ప్రియ విశ్వాసులారా, బోరలు ఊదారు, యాజకులు బోరలు ఊదారు. బోరలు ఊదగానే ఏం పడిపోయినాయి? ఎరుకో కోట గోడలు కొల్చబడ్డాయి. వాక్యానుసారమైన బోర వారు ఊదారు. దేవుని ప్రియ విశ్వాసులారా, మీరు కూడా వాక్యానుసారమైన బోర ఊదితే, మీ చేతుల్లో కత్తి ఉంది, కూరగాయలు కోస్తారు, అది వాడకుండా వదిలేశారనుకోండి, ఏమవుతుంది? ఇంకోసారి కూరగాయలు కోయడానికి అవుతుందా? అవదు.
ఇంకోసారి కూరగాయలు తరగడానికి అవదు, దాన్ని వాడుతూ ఉండాలి, దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి, దాన్ని నూరుతూ ఉండాలి. ఇదిగో వాక్యము కూడా ఆయుధమే. దీనిని మీరు వాడుతూ ఉండాలి, దీనిని పదునెక్కించాలి, దీనిని నూరుతూ ఉండాలి, దీనిని ఉపయోగిస్తూ ఉండాలి. అలా ఉపయోగించినప్పుడు ఇది రెండంచుల వాడిగల ఖడ్గం. ఇది దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ బోరను ఊదినప్పుడే ఆనాడు ఎలాగైతే ఎరుకో కోట గోడలు పడిపోయాయో, ఆ బోరను ఊతున్నప్పుడంట ఇటుకలు పట్టుకున్నారు ఎవరో దోతలు. ఎరుకో కోట గోడలు ఉన్నాయి కదా, ఆ కోట గోడ ఒక్కొక్క దోతనంట ఒక్కొక్క బండ పట్టుకుని నుంచుని ఉందంట. వీరు వాక్యానుసారమైన బోరపుడు ఊదారో ఊదగానే దోతలు ఏం చేశాయి అమ్మా? ఆ బండరాళ్లను, ఎరుకో కోట గోడలను ఏం చేశాయి? కూల్చేశాయి. ఈరోజు వాక్యానుసారమైన బోర ఎవరు ఊతారో, మీకు అడ్డుగా ఉన్న గోడలు ఏవైతే ఉన్నాయో దోతలు కూడా దాన్ని పట్టుకుంటాయి. మీరు వాక్యానుసారముగా నడిచినప్పుడు ఆ గోడలను దోతలు కూల్చేస్తాయి. అంతే, చెప్పకూడదా? దేవుడు అలాగును జరిగించునుగాక. ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు చెప్పకూడదా? ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవా, సమలగొడదా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకో కోట గోడలు గూల్చిన దేవుడు మొదటి ఆయుధం వాక్యము అనే ఆయుధాన్ని మీరు కలిగినప్పుడు, బోర వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు మీ శ్రమలన్నిటినీ కూల్చివేయునుగాక. దేవుడు మీకు జయము దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. మొదటి బోర ఏంటండమ్మా? వాక్యం. రెండో బోర ఏంటి అమ్మా? స్తుతి అనే బోర. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, స్తుతి అనే బోర రెండవదిగా. ఈరోజు యుద్ధానికి వెళ్ళే మనం వాక్యానుసారముగా యుద్ధానికి వెళ్ళాలి. రెండో, దేవుని స్తుతించుచు యుద్ధానికి వెళ్ళాలి. ఈరోజు యుద్ధానికి వెళ్ళే వాళ్ళు చాలామంది దేవుని స్తుతిస్తూ వెళ్తే మంచిదే, యుద్ధానికి వెళ్ళేవారు అనుమానంతో వెళ్తారు. అందుకని దేవుడు ఏమన్నాడంటే 32,000 మందిలో అనుమానం ఉన్నవారిని ఏమన్నాడు ఆయన? ఆగిపోమన్నాడు. నాకు అలా అవసరం లేదు, అనుమానంతో ఉండేవారు నాకు వద్దు. ఎందుకు అనుమానంతో ఉండేవారు? ఈరోజు దేవుని దగ్గరికి వస్తారు చాలామంది అనుమానంతోనే, ప్రార్థనలు చేస్తారు చాలామంది అనుమానంతోనే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు అనుమానము మనలో ఉన్నట్లయితే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుడు అటివారు దేవునికి అవసరం లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మనము ఎలా ఉండాలనంటే మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలి, దేవుణ్ణి మనము గణపరిచే వారముగా ఉండాలి. స్తుతి చేయించు. ఇదిగో పొట్టివాడు దావీదు, చిన్నవాడు, బలహీనుడు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా యుద్ధానికి ముందుకు వెళ్ళాడు. ఎదురుగా ఎవరున్నారు చెప్పండి అమ్మా? గొల్లియాతు అంటే బహుబలవంతుడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, బహుబలవంతుడు, ఆజానుబాహుడు. దావీదేమో పొట్టివాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దావీదు అంటున్నాడు, ఏమన్నాడంటే, గొల్లియాతా
నేను కుక్కనే అవ్వచ్చు. గొలియాతు అంటాడు, ఓరి కుక్క నాతో యుద్ధానికి వస్తావా అంటాడు. నేను కుక్కనే అవ్వచ్చు, నేను కుక్కనే, నేను నీతో యుద్ధం చేస్తే ఓడిపోతాను. కానీ ఇప్పుడు నేను యుద్ధం చేసేది నేను కాదు. ఎవరు యుద్ధం చేసేది? దేవుడు. యుద్ధము యెహోవా. దేవుడు వచ్చేసాడు అంతే. దేవుడు ఇంకా ఆయనకు కూడా పరలోకములో సింహాసనం మీద కూర్చుని ఆయనకు కూడా అనుమానంగానే ఉందంట. ఎలా యుద్ధం చేస్తాడు దావీదు ఎలా యుద్ధం చేస్తాడు? అసలు చిన్నవాడు ఎలా యుద్ధం చేస్తాడు అని దేవుని విశ్వాసులు దేవుడు కూడా పైనుంచి ఆసక్తిగానే చూస్తున్నాడు. పైనుంచి యుద్ధం చేస్తుంటే ఎవరిని కనపరిచాడు దావీదు? యుద్ధం నేను కాదు యుద్ధం చేసేది, యుద్ధము. ఇప్పుడు మనం కూడా దేవుని విశ్వాసులరా, మనం కూడా దేవుని గణపరిస్తే, మనం కూడా దేవుని స్తుతిస్తే యుద్ధం ఎవరు చేస్తారు? అమ్మా ఎవరు చేస్తారు? మన పక్షంగా మీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఆయనే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తప్పనిసరిగా మీరు ఆయన స్తుతిస్తే, తప్పనిసరిగా మీరు ఆయన గణపరిస్తే దేవుని విశ్వాసులరా, దేవుడు తప్పనిసరిగా మీ పక్షముగా యుద్ధం చేస్తాడు. మీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. దేవుని విశ్వాసులరా, ఆయన యందు మనం గణపరిచి ఆయన స్తుతించాలి. ఈరోజు అన్నీ అందుకున్నప్పుడు దేవుని స్తుతిస్తారు. జీతం పడితే స్తుతిస్తాం, లోన్ వస్తే స్తుతిస్తాం, ఇల్లు కట్టుకుంటే స్తుతిస్తాం, సంతోషం వస్తే స్తుతిస్తాం. బాధ వచ్చింది అనుకోండి, దుఃఖం వచ్చింది అనుకోండి, కన్నీరు వచ్చింది అనుకోండి, కష్టం వచ్చింది అనుకోండి, ముందు మనం చాలా తేలిగ్గా మాటలు వదిలేసేది ఎవరినంటే ఎవరిని? ఆయన్నే. దేవుని విశ్వాసులరా, యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా అంటే ఇచ్చినా అదే, ఇవ్వకపోయినా అదే స్తుతి. షడ్రకు మేషకు అబెద్నెగోలు అంటారు, ఏమంటారంటే ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా దేవుని విశ్వాసులు ఈరోజు మనం కూడా మీ పోరాటంలో ముందు దేవుని స్తుతించండి. ప్రతి పోరాటంలో దేవుని గణపరచండి. ఇదిగో వారు స్తుతి అనే బోరతో వెళ్ళారు. మేము 300 మందే కదా, మేము ఓడిపోతామేమో అన్న బాధ వారిలో లేదు. వారు స్తుతి అనే హృదయంతో, స్తుతి భావముతో, భూరా ధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరా ధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వైద్యములతో, తంతి వైద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మందిరాల్లో ఆర్కెస్ట్రాలు పెట్టుకుని, ఆర్కెస్ట్రాలు ఎందుకు అమ్మా? ఉద్యోగం కోసం, అంతే కదా. ఆర్కెస్ట్రాలు ఉద్యోగం కోసం ఆర్కెస్ట్రాలు పెట్టుకుని దేవుని విశ్వాసుల మ్యూజిక్ పెట్టుకుని, అవి పెట్టుకుని ఇవి పెట్టుకుని అన్నీ చేస్తున్నా కూడా స్తుతి అనే భావం చాలా మందిలో. దేవదాసయ్య గారి కాలంలో ఇవేవి ఉండేవి కాదంట, ఇవేవి ఉండేవి కాదు. రేకు బోరలు తెలుసు కదండి అమ్మ, రేకు బోరలు పట్టుకునేవారంట. ఎక్కువ మంది వచ్చారనుకోండి చెట్లు ఎక్కేవారంట. అప్పుడు సభలన్నీ ఎక్కడ జరిగేవి? పొలాల్లో జరిగేవి, ఖాళీ స్థలాల్లో కాదు, పొలాల్లో జరిగేవి. చెట్లు ఎక్కేవారంట. చెట్లు ఎక్కి పాటలు బోరలు పట్టుకుని పాడేవారంట. కంజర్లు ఉండేవి కదా, కంజర్లు పట్టుకునేవారు. తర్వాత ఏమంటారు, అవి గిలగిచ్చకాయలు ఉండేవి, అవి పట్టుకునేవారు. చిడతలు పట్టుకునేవారు. తోలు డ్రమ్ అంటారు, ఆ డ్రమ్ము పట్టుకునేవారు. దేవుని విశ్వాసులరా, అందరూ అక్కడ ఉన్నవారు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుచుచూ ఉంటుండే పరలోకమే వచ్చిందా అన్నంత ఆనందంతో నింపబడేవారు అంట. ఈరోజు దేవుని విశ్వాసులరా, పరలోకం మన మధ్యనున్న అది వచ్చిందో లేదో మనకు కనబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందరూ కలిసి ఐక్యముగా ఏకముగా యెహోవా
నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ పాడదాం. యెహోవా. నా శత్రువులు నన్ను చూపినను, నరకపు పాశములరికాటినను, నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికాటినను, నరకవలే భక్తిహీనుల పోలిన, భక్తిహీనుల పోలిన వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. సభలు కొట్టి ప్రభువుని గనపరుద్దాం. ఇంకా చాలా మంది ప్రభువుని స్తుతించలేకపోతున్నారు. అమ్మా, వారు స్తుతితో యుద్ధాలను గెలిచిన వారై ఉన్నారు. ఈరోజు దేవుని విశ్వాసులరా, దేవుని గణపరచాలి, మనం దేవుని స్తుతించాలి, మనం దేవుని బిడలం అని చెప్పుకోవడానికి గర్వపడాలి. దేవుని విశ్వాసుల అదే దేవుని స్తుతించడం. చాలామంది భయపడతారు, దాక్కుంటారు. దేవుని విశ్వాసులరా, చాలామంది నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి దేవుని విశ్వాసులరా మొహమాట పడుతూ ఉంటారు. నా తండ్రి పేరు నేను చెప్పుకోవడానికి అవమానపడితే దేవుని విశ్వాసుల తండ్రికి అంతకంటే అవమానం ఉందంటారా? నా తండ్రి పేరు నేను చెప్పుకోవడానికి ఆలోచిస్తే నా తండ్రికి అంతకంటే బాధ ఉండదు. దేవుని విశ్వాసులు ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి అని గర్వంగా చెప్పుకోగలగాలి. ఈరోజు చాలామంది చెప్పుకుంటే ఆయన సంతోషపడతాడు, స్తుతింపబడతాడు. దావీదు అన్నాడు కదా, అందరూ చూస్తుండగా యుద్ధము నవ్వుకుని ఉండరా వాళ్ళందరూ? అమ్మ, వాళ్ళందరూ నవ్వుకుని ఉండరా? ఎంత ఏమంటారు, అది ఎంత హేళనగా మాట్లాడుంటారు. యుద్ధము దేవుడు అక్కడికి వచ్చాడా? పోనీ దేవుడు రాలా. దావీదులో ఉండి దావీదు ద్వారా ఒక వడిసెలతో దేవుడు ఎప్పుడైతే గెలిచాడో అప్పుడు అక్కడున్న వారందరికీ అర్థమైంది, యుద్ధము దావీదు కాదు, యుద్ధము యెహోవా. ఈరోజు మీరు గెలిస్తే మీ ద్వారా లోకం తెలుసుకుంటుంది మీరుగా ఇక్కడ లేరు, కానీ మీ పక్షంగా యుద్ధం చేసింది యెహోవా. స్తుతించండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయుధాలు దేవుని విశ్వాసుల 3 ఆయుధాలు. మొదటిది బోర దేనికి సాదృశ్యంగా ఉందంటే, మొదటిది వాక్యము, 2 స్తుతి, 3 సన్నిధి. దేవుని విశ్వాసులరా, సన్నిధి అనే ఆయుధాన్ని కలిగిన వారై ఉండాలి. సన్నిధి అంటే మనతో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు మీతో, మీరు దేవునితో కలిసి ఉండడమే సన్నిధి. దేవుని విశ్వాసులరా, సన్నిధి అంటే మీరు చేసే ప్రతి దానిలో కూడా దేవుడు మీకు తోడుగా ఉండాలి, అదే సన్నిధి. దేవుని విశ్వాసులరా, ఒక దేశపు సైన్యాధ్యక్షురాలు చెప్పిన మాట ఏంటంటే, 1,00,000 మంది లోడెడ్ ఆర్మీతో నిలవబడినప్పుడు వచ్చే ధైర్యం కంటే 100 మంది మోకరించినప్పుడు వచ్చే ధైర్యము ఎక్కువ అని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. 1,00,000 మంది దేవుని విశ్వాసులరా, 1,00,000 మంది నా ముందు మోకరించినప్పుడు వచ్చే ధైర్యము కంటే, 1,00,000 మంది లోడెడ్ ఆర్మీతో ఉన్నప్పుడు వచ్చే ధైర్యం కంటే 100 మంది నా ముందు మోకరిస్తే, దేవుని విశ్వాసులరా, సన్నిధిలో అంత బలం ఉంది, సన్నిధిలో అంత శక్తి ఉంది. దేవుని విశ్వాసులరా, సన్నిధి అనే బోర కలిగిన వారై ఉండండి. ఇది 3వది. 4వది ఏంటండి అమ్మ? పరిశుద్ధాత్మ అనే బోర. ఆత్మచేత నింపబడి బోర ఊదుట, పరిశుద్ధాత్మ. అయ్యగారు అన్నారు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలేరు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలేరు. పరిశుద్ధుడవై సాన్నిధి చేయుము, పరిశుద్ధుడవై సాన్నిధి చేయుము. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు
దర్శనమొసగి ధాన్యులు చేయుము దేవ దేవుడా దేవ కనబాడుమా ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, బోర నాలుగవదిగా దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా. ఈరోజు మీరు పరిశుద్ధతతో నింపబడినప్పుడు మీలోనికి ఎవరు వస్తారు? పరిశుద్ధ ఆత్ముడు వస్తాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, మనం నల్లగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? తెల్లగా లేమని, అవునా కాదా? తెల్లగా ఉన్నామంటే అర్థం ఏంటి? నల్లగా లేమని. పరిశుద్ధాత్మతో నింపబడ్డామంటే ఏంటి దాని అర్థం? మనలో ఏం లేదు, దురాత్మ లేదు. దురాత్మతో నింపబడ్డామంటే ఏంటి అర్థం? మాట్లాడతలేదు మీరు. మనలో ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదంతే. మనలో దురాత్మ లేదంటే మనలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. మనలో పరిశుద్ధాత్మ లేదంటే మనలో ఎవరుంటారు? దురాత్మ ఉంటుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధత కలిగిన వారై యుద్ధము చేయాలి. దేవుని ప్రియ విశ్వాసుల, ఇది బోర. రెండవది ఏంటండి అమ్మ? వట్టి కుండ. కుండ ఒకటి అని రాయలేదు అక్కడ. ఏమని కుండ ఉంది? వట్టి కుండ. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక కుండ మనం చూడగలం పరిశుద్ధ గ్రంథంలో. ఆ కుండలో ఏముంది? విషం ఉన్నది. అప్పుడు అందులో ఏం వేశారు అమ్మా? అందులో ఉప్పు వేయగా విషం ఏమైపోయింది? విరిగిపోయింది. ఈరోజు వట్టి కుండ అంటే, కుండ అంటే మన శరీరం. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవునికి కావలసినది వట్టి కుండ. అంటే ఈ కుండలో శరీరానికి ఒక నైజం ఉంటుంది. ఏ నైజం అంటే పాపము అనే నైజం. విషం అంటే పాపానికి సాదృశ్యముగా ఉన్నది. విషమున్న కుండ కాదు, వట్టి కుండ. అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, మనలో పాపము లేని కుండ దేవునికి కావాలి. దేవునికి స్తోత్ర. ఒకవేళ పాపం చేస్తూ కూడా యుద్ధం చేస్తే దేవుడు మనకి జయాన్ని ఇవ్వలేడు. ఆయన పరిశుద్ధులుగా పాపాన్ని విడిచిపెట్టిన వారై దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధమైన అంతస్తు కలిగి వట్టి కొండ అంటే ఇదిగో ఈ శరీరములో దేవుని ప్రియ విశ్వాసులరా ఈ నైజాన్ని తీసేయాలి. వట్టి కొండగా మనం ఉండాలి. పరిశుద్ధ అంతస్తు కలిగిన వారై ఉండాలి. అప్పుడే ఆ వట్టి కొండ ఈ శరీరం ఆయుధంగా మార్చబడి దేవునికి ఉపయోగించబడుతుంది. ఇది రెండు. మూడవ ఆయుధం ఏంటండి అమ్మా? దివిటి లేక దీపము. ఈ దీపము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే రాకడకు సాదృశ్యముగా ఉన్నది. మీరు ఏ పని చేసినా రాకడ తలంపు, రాకడ ధ్యానము, రాకడ ప్రార్థన కలిగి ఉండకపోయిన రాకడలో ఎత్తబడుట ఎట్లు. మనం గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతున్నప్పుడు ఒక మనిషి అంటున్నాడు, నాకు వెళ్ళి గొడవ ఆపాలనుంది, కానీ ఏమైనా జరిగితే కేసులోకి నేను వెళ్తే నేను వచ్చే నెల ఇతర దేశం వెళ్తున్నాను, కేసు నా మీద పడితే ఇతర దేశం వెళ్ళడానికి అవకాశం ఉండదు, కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను, కాబట్టి నేను గొడవలోకి వెళ్ళలేదు. నాకు గొడవలోకి వెళితే ఇతర దేశం వెళ్ళలేనేమో అనే భయం నాలో. నిజమే, ఈరోజు మనం కూడా ఇతర దేశం వెళ్ళబోతున్నాం. ఇతర దేశం కాదు కానీ మన దేశంలోకి, స్వదేశములోకి, పరలోకములోకి వెళ్ళబోతున్నాం. ఒకవేళ ఇప్పుడు ఏదైనా చేస్తే దేవుని ప్రియ విశ్వాసులరా, మన టికెట్ కూడా ఏమైపోతుంది? కాబట్టి ఆ భయం కూడా మనలో ఉండాలి. రాకడ తలంపు దీపం ఇప్పుడు ఎలా ఉండాలి అమ్మా? కవొత్తు, ఎలిగే కవొత్తు పట్టుకున్న వారికి, వెలగని కవొత్తు పట్టుకున్న వారికి తేడా చూడండి ఒకసారి. వెలుగుచూన కవొత్తు పట్టుకున్న వారు ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ దీపం ఆరకుండా, ఆగిపోకుండా దాన్ని కాపాడుతూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆరిపోయిన దీపం పట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? చాలా ఏమంటారు, ఇంకా ఆరిపోయింది కదా, అలాగే పర్వాలేదులే, ఇంకా జాగ్రత్త ఉండదు వారిలో. ఈరోజు మనం వెలుగుతూ ఉన్న దీపాల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని ప్రియ విశ్వాసులరా ముందుకు వెళ్ళాలి. మనము దేవుని ప్రియ విశ్వాసులరా ఆఖరిలో ఉన్నాం, కోత సమయంలోకి వచ్చేసాం, కడవరి కాలంలోకి వచ్చేసాం. ఒక పాట ఉంటుంది కదా, పొలములు తెల్లవారు తేరి చూడు, కాలము చాలా గతించిపోయే.
దినములు తెల్లవారు చేరి చూడు, కాలము చాలా గతించిపోయే. కొత్త యజమానుడైన క్రీస్తుని, కొత్త యజమానుడైన క్రీస్తుని, కొత్త వారిని పంపకోరి వేడుదాం, కొత్త వారిని పంపకోరి వేడుదాం. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్య. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. బలో క్రీస్తు మహారాజుకు స్తోత్ర. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మిద్యానీయులపై యుద్ధం చేశారు. ఎంతమంది యుద్ధం చేశారమ్మా? 300 మంది. దేవుడు జయమునిచ్చాడు. కారణం వారు కలిగిన ఆయుధములు. ఎన్ని ఆయుధాలు ఉన్నాయి వారి దగ్గర? 3. మొదటిది ఏంటి? బోర. 2 వట్టి కొండ. 3 దివిటీలు. ఈరోజు మనము కూడా ఈ ఆయుధాలతో యుద్ధము చేసి మన ప్రతి యుద్ధములో దేవుడు మనకు, మీకు, మన ఎల్లరకు జయమును, విజయమును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఇదిగో చెప్పబడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా. మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రములు. ఈరోజు మేము యుద్ధములో ఉన్నాము. ఇదిగో యుద్ధాలు చేస్తూ ఉన్నాం మా తండ్రి. ఎలాగున్నా ఇదిగో మిద్యానీయులతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు. ఈరోజు మేము కూడా చాలా యుద్ధాల్లో ఉన్నామయ్యా, చాలా యుద్ధాలు చేస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో మాకు బలమును దయచేయండి. మా ప్రభు ఇదిగో సామాగ్రి కూడా, మా తండ్రి ఆయుధములు కూడా ఇదిగో చెప్పబడినట్లుగా ఈ ఆయుధములు మేమును కలిగి సదాకాలము జయమును అందుకొని మా ప్రభు ఇదిగో జయవీరులుగా, విజయవీరులుగా మా తండ్రి మిమ్మల్ని స్తుతించుచు పరలోక రాజ్యముకు వెళ్ళగలిగే సహాయము, ధన్యత, భాగ్యమును మాకు, మా ఎల్లరకు అనుగ్రహించి మహిమను పొందుమని యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనొచ్చు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.